అసురరాజు హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని కోసం ఘోర తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. మనిషి చంపలేడు, జంతువు చంపలేడు, పగలు కాదు, రాత్రి కాదు, లోపల కాదు, బయట కాదు, ఏ ఆయుధంతోనూ నాకు మరణం రాకూడదు అని బ్రహ్మచే హిరణ్యకశిపుడు అసాధ్యమైన వరం పొందాడు. ఇక నాకు మరణమే లేదు అని అహంకారంతో ఆ రాక్షసుడు దేవతలను ఓడించి ప్రపంచాన్ని పాలించాడు. కాని అతని ఇంట్లోనే జన్మించాడు ఒక మహాభక్తుడు. అతని కుమారుడు ప్రహ్లాదుడు. చిన్నప్పటినుంచి మహావిష్ణుభక్తుడు. నారాయణుడే దేవుడు అని ఎప్పుడూ జపిస్తాడు. హిరణ్యకశిపుడు కోపంతో ప్రహ్లాదుణ్ణి చంపడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. ఏనుగులతో తొక్కించాడు, నిప్పులో పడేశాడు, విషం తాగించాడు, పర్వతం నుంచి కింద పడేశాడు. కాని ప్రహ్లాదుడికి ఏమీ కాలేదు. ఎందుకంటే విష్ణువు రక్షించాడు. ఒకరోజు హిరణ్యకశిపుడు కోపంగా అడిగాడు, నీ నారాయణుడు ఎక్కడుంటాడు? ఈ స్తంభంలో ఉంటాడా అని స్తంభాన్ని పగలగొట్టాడు. అప్పుడు భయంకర శబ్దంతో స్తంభం పగిలి బయటకు వచ్చాడు ఉగ్రరూపుడు. సింహతల, మనిషి శరీరం, కళ్లల్లో అగ్ని. కోపంతో గర్జించాడు. ఏ ఆయుధం లేకుండా నఖాలతో సాయంకాలం వేళ ఇంటి గడపపై హిరణ్యకశిపుని పొట్ట చీల్చి సంహరించాడు. బ్రహ్మవరం ఏమాత్రం ఉల్లంఘించలేదు. ధర్మాన్ని మాత్రం కాపాడాడు. భక్తుడైన ప్రహ్లాదుణ్ణి కాపాడాడు. ఈ కథ చెప్పేదేమిటంటే, అహంకారం ఎంత బలమైనా భక్తి ముందు ఓడిపోతుంది. భక్తుడు ఎప్పుడూ రక్షించబడతాడు. ఓం నమో నారాయణాయ. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.